పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, ప్రపంచ క్రైస్తవ లోకమంతా ఈ రాబోయే 40 రోజులు అనగా ఈ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు అనగా పెద్ద శుక్రవారం వరకు ఎంతో పవిత్రమైన రోజులు. ఈ పవిత్రమైన 40 రోజుల్లో ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా తిరుసభ కట్టడలో 4వ కట్టడను పాటిస్తారు. అయితే ఈ కట్టడను ఎందుకు పాటించాలి, అందువల్ల ఏమి ప్రయోజనము, ఎవరికి ప్రయోజనము అన్న ప్రశ్నలకు సమాధానము పవిత్రమైన బైబిల్ గ్రంథం నుంచి సోదాహరణగా తెలుసుకొనుటకు ప్రయత్నం చేద్దాం. ఆ పవిత్రాత్మ దేవుని ప్రేరణతో తెలుసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించినటువంటి సువార్త పట్టణములు: మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 6వ అధ్యాయము 2వ వచనం వరకు. మూడవ పట్టణము మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఈ తపస్కాల ప్రారంభ రోజుటి దైవవాక్యములను వినుటకు మీకందరికీ సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాడు మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్య ముఖ్యాంశము తపస్కాలపు అవసరత. మొదటిగా, ఈ ఉపవాస లేక తపస్కాల రోజు లేక విభూది బుధవారం రోజు, మిగిలిన లేక రోమన్ కథోలిక సంఘస్థులు దీన్ని విభూది బుధవారం అని, ఈ రోజుని మిగిలిన స్వతంత్ర సంఘస్థులు ఈ రోజును భస్మ బుధవారము అంటారు. ఏది ఏమైనా క్రైస్తవ విశ్వాసులందరూ ఈ ఉపవాసపు రోజులను ఎంతో నిష్ఠగా పాటిస్తారు. ఈ 40 రోజులు మనము క్రీస్తు ప్రభువు సర్వమానవాళికై చేయబోవు ప్రాణత్యాగమును గుర్తు తెచ్చుకోవాలి. మన పాప పరిహార బలిగా క్రీస్తు ప్రభువు తన రక్తమును చిందించి ప్రాణత్యాగము ద్వారా మన పాపములను తన రక్తం ద్వారా కడిగి, తండ్రి దేవుని నుండి విడిపోయిన మానవుడు తిరిగి తండ్రి దేవుని సన్నిధికి చేరుటకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న యేసుక్రీస్తును అనుసరిస్తూ తండ్రి దేవుని సన్నిధికి వెళ్ళుటకు మనం ఉపవాసం ద్వారా మనం పవిత్రాత్మ దేవుని శక్తితో ఈ ఉపవాస రోజులను పాటించాలి. అయితే ఈ ఉపవాస దినములను ఏ విధంగా పాటించాలి అనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముందుగా మనల్ని గురించి, మన యొక్క బలహీనతలను బలములను గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గౌరవ స్నేహితులారా, వాస్తవానికి మనం క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలంటే క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 16-18 వచనం వరకు చెప్పిన విధముగా, మరియు యావేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18 వరకు, మరియు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 6వ అధ్యాయము 2వ వచనంలో తెలిపిన విధముగా మన పాపములను దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా పశ్చాత్తాప హృదయంతో పాపములు చేయుటకు కారణభూతములైన శరీర అవయములను క్రమబద్ధీకరించుకోవాలి. ఈ విషయమై భౌతిక అవయములను శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో మనిషికి 7 అవయవములు ఉన్నవనియు వాటిలో పంచేంద్రియములు 5 మరియు ఆధ్యాత్మిక అవయవములు 2గా విభజించారు. మొదటివి పంచేంద్రియాలు ఏవనగా చెవులు, కళ్ళు, నోరు, ముక్కు మరియు చర్మము. ఇక ఆధ్యాత్మిక అవయములకు వస్తే అవి మొదటిది బుద్ధి, రెండవది తెలివి. అనగా మనిషి యొక్క జీవితము ఈ 7 ఇంద్రియాలచే ప్రభావితం అవుతుంది. అయితే వీటిలో మనిషికి ప్రమాదకరమైన పాపంలోనికి లేక సాతాను బంధకంలోనికి తీసుకెళ్ళినవి ఈ యొక్క శరీర అవయములు లేక పంచేంద్రియాలు. ఈ ఉపవాస రోజుల్లో ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవుడు విధిగా చేయవలసిన పని ఈ పంచేంద్రియములను నిబద్ధీకరించుకునుట. అది ఎలాగంటే, నోటి ద్వారా చేయి పాపములైన దుర్భాషలాడుట అవి మానివేయాలి. మరియు నోటిలోని నాలుక కోరుకోను కొన్ని రుచికరమైన ఆహార పదార్థములను మానివేయాలి. ఉదాహరణ, మాంసాహారము. తరువాత ముక్కు. సహజంగా ముక్కు రుచికరమైన ఆహారమును వాసన చూస్తుంది. అది వెంటనే మనసుకు పంపి
అనగా ఆలోచనలకు పంపి వాటిని తిని నిబద్ధతను తప్పే విధముగా శోధిస్తుంది ఈ ఉపవాస దినములలో. మూడవది కళ్ళు. ఇవి కూడా చాలా ప్రమాదకరమైన అవయములు. వాటిని క్రమశిక్షణలో లేక అదుపులో పెట్టుకొనకపోతే అత్యాశ, వ్యభిచారము, దొంగతనము, మోసము మొదలగు చావైన పాపముల వైపు మనిషిని అవి నడిపిస్తాయి. ఇక 5వ జ్ఞానేంద్రియము శరీరము. ఇది మనిషిని శరీర సుఖముల వైపు నడిపించి అందుకొరకు ఎటువంటి ఘోర పాపమైన మనిషి చేసే విధంగా అది దారితీస్తుంది. ఎప్పుడైతే మనిషి ఈ పంచేంద్రియాలను నడిపించిన వైపు పయనిస్తాడో అప్పుడు మనిషి ఘోర పాపము వైపు వెళ్ళి ఆ పాపములు చేసి దేవుని నుంచి దూరముగా వెళ్తాడు. ఈ విధముగా పంచేంద్రియములు మనిషిని సాతాను వలలో బంధించేలా చేస్తాయి. కానీ అదే సమయంలో ఎవరైతే ఆత్మీయ అవయములైన ఆధ్యాత్మిక బుద్ధి, తెలివితో ప్రార్థన జీవితం ద్వారా నడిపించబడతాడో వారు భౌతిక పంచేంద్రియములను క్రీస్తు ప్రభువు తన 40 రోజుల్లో ఉపవాసములలో క్రమబద్ధీకరించుకున్నట్లుగా లేక ఆధ్యాత్మిక అవయములైన తెలివి బుద్ధిచే తన పంచేంద్రియములను అదుపులో పెట్టుకుంటాడో వారు కూడా క్రీస్తు వలె శోధనలు జయిస్తారు. క్రీస్తు దేవుడు మన రక్షణకై అనుభవించిన శ్రమలలో కొంచెమన్నా ఉపశమనం కలిగేలా జీవిస్తాడు. అప్పుడే ఈ ఉపవాస దినములకు ఫలితం ఉంటుంది. మన జీవితాలు ధన్యమవుతాయి. గౌరవ సహోదరి సహోదరులారా, కావున అందునిమిత్తమై మనము ఈ ఉపవాస దినములను నిబద్ధతగా పాటించుటకు పవిత్రాత్మ దేవుని మనపైకి పంపమని తండ్రి దేవుని ప్రార్థించుకుందాం. పాపక్షమాపణ నిమిత్తమై ప్రాధేయపడుతూ ఈ పాటలు వింటూ దుఃఖభరితులమవుదాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమను తగ్గించుటకు ప్రయత్నం చేద్దాం. పాపరహితులుగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? శ్రమణనాథుడైన శిలువక్రీస్తు మనకు తోడై ఉందురుగాక. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనపైకి వేంచేసి వచ్చి ఈ యొక్క ఉపవాస దినములను చక్కగా ఆచరించుటకు మనకు సహాయం చేయుదురుగాక. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను అనుభవించేలా మనకు తోడ్పడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దినమునని ఆజ్ఞను మీరి ద్రోహిగని దరి చేరితినయ్యా దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా. చేసితి దోషములెన్నో పాపములోని నే పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో నా దోషములను శుద్ధిగా చేసి నా దోషములను శుద్ధిగా చేసి
మనసును ఒసగుము తండ్రి దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా కర్తవని పలికి తీయదలో మనసును గుడిగా మలచితి నీకు పరమ కర్తవని పలికి తీయదలో మనసును గుడిగా మలచితి నీకు నా చెడుతనమును మనసున ఉంచక నా చెడుతనమును మనసున ఉంచక నూతన హృదిని దయనీడు స్వామి దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా దిన దినమునని ఆజ్ఞను మీరి ద్రోహిగని దరి చేరితినియా దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా దహించిపోవు ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో
జగమున ప్రభువా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా. యాత్రికుడనే ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని నేను, యేసును పొందితిని నేను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున